పురాణాలను కూడా మీరు చూస్తూ వస్తున్నారు. కల్కికి సంబంధించి కావచ్చు, లేదా అంతకుముందు రామాయణాలు కావచ్చు, చాలా చూసుంటారు. అయితే గతంలో ఉన్నటువంటి ఒక నటీనటులు వేరు, వాళ్ళు తీసినటువంటి ఒక సినిమాలు కూడా వేరు. అయితే గతంలో చూసుకుంటే మనకున్నటువంటి ఒక పురాణాలు ఏదైతే తీసిన సినిమాలు ఉన్నాయో వాళ్ళని దేవుళ్ళ భావించి వాళ్ళ ఫోటోలను కూడా ఇంట్లో పెట్టుకున్న రోజులు ఉన్నాయి. నిజంగా ఒకవేళ కల్కి భగవాన్లా చూపించాలంటే ఎవరిని చూపిస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఎన్టీ రామారావు గారు గతంలో దేవుడి పాత్రలు వేసి మెప్పించి జనాల్ని రంజింపజేశాడు. ఆనంద భరితుల్ని చికుతుల్ని చేశాడు. ఆయన రాముడిగా సూట్ అయ్యేవారు. ఆయన వేసిన పాత్ర అన్ని దేవుడివి. ఇది బాగా లేదనడానికి ఒక్కటి లేదు. రాజు వేషాలు అన్నీ వేశాడు. ఈ కల్కి కూడా ఇంచుమించు విష్ణు అవతారం కాబట్టి సాక్షాత్ 100% ఆయన రూపం గనక ఆ విధంగా కనుక తీయగలిగితే చాలా బాగుంటుంది. కానీ ఇప్పుడు ఆ అదృష్టం లేదు, వారు లేరు కాబట్టి వారిని పోలిన వారి అబ్బాయి బాలయ్య బాబు పోలికలు అవన్నీ ఉన్నాయి. ఆయన కూడా మంచి వాగ్ధాటి, మంచి కళ, ఆయన న్యాయం చేయగలడు. ఆయనని అలా చూస్తే అవి మనం ఇంకా అలా చూస్తే ఉండిపోయే విగ్రహం బాగా సూట్ అవుతాడు నా అభిప్రాయం. సార్, ఇక్కడ మనకి కొత్త టెక్నాలజీస్ అయితే వచ్చాయి. గతంలో కూడా చాలా వరకు కొన్ని టెక్నాలజీస్తోని శోభన్ బాబు గారు కానీ ఇలాంటి చిన్న రీల్స్ కూడా చూస్తూ వస్తున్నాం. అయితే నిజంగా ఎందుకని పూర్తిగా సీనియర్ ఎన్టీఆర్ గారినే ఆ యొక్క కలి పాత్రలో చూడలేమా? అంటే ఏ టెక్నాలజీ ద్వారా ఏదైనా చేసే అవకాశం ఉందంటారా? 100% ఉందండి. కల్కి పాత్రలో చూడాలంటే ఎన్టీ రామారావు రూపాన్ని మనం చూడాలి. గతంలో వచ్చిన సినిమాల్లో ఎన్టీ రామారావు సినిమాలో విశ్వరూపాన్ని సందర్శన మనం చేసాం. ఎన్టీ రామారావు విశ్వరూపం ఎలా ఉంటుంది అనేది ఆయన పైగా వైజయంతి ఇది బ్యానర్ ఎన్టీ రామారావు గారి చేతుల మీదుగా స్టార్ట్ అయిన బ్యానర్ కాబట్టి ఎన్టీ రామారావు గారిని చూపించగలిగితే ప్రేక్షకుల్లో ఒక విధమైన గూస్ బంప్స్ అనేది వస్తాయి ఖచ్చితంగా. ఈ పాత్రని ఎన్టీ రామారావు పైగా అన్ని త్రేతాయుగంలో పాత్రని పోషించాడు, ఆయన ద్వాపరయుగంలో పాత్రని పోషించాడు కాబట్టి కలియుగంలో కూడా ఆ పాత్ర పోషించి ఉంటే ఆయన కారణ జన్ముడు అనే మాటకి ఒక అర్థం అనేది దక్కుతుంది. అయితే ఇప్పుడు ఒకవేళ మీరన్నట్టు ఏఐ టెక్నాలజీ ద్వారా ఒకవేళ కలి పాత్రను కూడా ఒకవేళ పోషిస్తే సంపూర్ణమైనటువంటి ఒక అన్ని పాత్రలు పోషించాడు అని చెప్పేసి అనిపించుకుంటారు అనుకుంటా. 100% ఏ టెక్నాలజీలతో ఎన్టీఆర్ని కలికిగా మనం చూపించగలిగితే మాత్రం సంపూర్ణత చేకూరుతుందని నేను భావిస్తున్నాను. ఆయన లేరు కాబట్టి ఆయన రూపాన్ని మనం క్రియేట్ చేయగల సత్తా మనకు ఉంది కాబట్టి బాగుంటుంది. లేదా గురువు గారు చెప్పినట్టుగా బాలయ్య బాబు అయితే ఆ పాత్రకి న్యాయం జరుగుతుంది. ఒకవేళ విశ్వరూపాన్ని బాలయ్య బాబుని చూపించి విశ్వరూపాన్ని చూపించాల్సి వస్తే ఆ రూపాన్ని మనకి ఎట్లా క్రియేట్ చేసుకున్న రూపాన్ని చూపిస్తే అద్భుతంగా ఉంటుందని నేను భావిస్తున్నాను.